గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీబీఆర్ జ్యువెలరీ మేనేజర్ నాగరాజే ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. డీబీఆర్ జ్యువెలరీ షాప్లో మేనేజర్గా పనిచేస్తున్న నాగరాజు షాప్లోని నగలు కొట్టేయాలని పథకం రచించాడు. అందుకోసం తన స్నేహితులను పురమాయించాడు. పక్కా ప్లాన్తో ఉన్న నాగరాజు బంగారు ఆభరణాలపై బైక్పై తీసుకువెళ్తుండగా తన స్నేహితులు భరత్, సాయి వచ్చి ఆభరణాలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకు వెళ్లారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాగరాజు వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ పై నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారని కంప్లైంట్ ఇచ్చాడు. 4 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఇచ్చిన కంప్లైంట్తో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోనే సీసీ ఫుటేజ్నంతా పరిశీలించారు. దోపిడీకి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో మేనేజర్ నాగరాజునే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతోనే చోరీ జరిగిందా లేదంటే చోరీ నాటకం ఆడుతున్నారా అనే కోణంలో విచారించిన పోలీసులు నాగరాజే ఈ సీన్ మొత్తానికి కథానాయకుడని గుర్తించారు. నాగరాజుతో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, 15వ తారీఖున భారీ చోరీ చేశారు. దాదాపుగా 5 కేజీల బంగారం కూడా స్కూటీ మీద తీసుకొస్తున్న క్రమంలో ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద కూడా అక్కడ నుంచి చోరీ చేశారని చెప్పేసి కూడా దివి నాగరాజు కూడా పోలీసులకు అది ఫిర్యాదు చేశాడు. అయితే విజయవాడలో కూడా దివి రాము అనే అతను కూడా అక్కడ డీవీఆర్ జ్యువెలరీ కూడా నడుపుతూ ఉన్నాడు. గత 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నాగరాజు అనే వ్యక్తి కూడా అక్కడ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో కూడా అతను ముందస్తుగానే గత కొద్ది కాలంగా కూడా చోరీ చేయాలని చెప్పేసి కూడా తన ఫ్రెండ్స్ అయినటువంటి నవీన్, లోకేష్, భరత్, సాయి ఈ 4గురితో కూడా కలిసి కూడా ప్లాన్ చేశాడు. అయితే స్టార్టింగ్ లో వాళ్ళ 4గురు కూడా మేము చోరీ చేసేందుకు భయపడ్డారు. వాళ్ళు దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 4 కోట్ల రూపాయలు బంగారం చోరీ చేయాలని చెప్పిన కూడా పోలీసు వాళ్ళు కేసు అవుతున్న తర్వాత మాకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. దాంతో కూడా ఇతను నాగరాజు కూడా పక్కా ప్లాన్ చేసుకుని కూడా అందరం కూడా తలాకాస్త పంచుకుందామని చెప్పేసి వాళ్ళకి ఆశ కల్పించి కూడా తన కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు చేసుకోవాలి, తన చెల్లెలు కూడా పెళ్లి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా అందరూ కూడా వివరించడం జరిగింది. దాదాపుగా చాలా కాలం నుంచి కూడా వాళ్ళంతా కూడా పక్కా ప్లాన్ చేసుకున్న తర్వాత 15వ తారీఖు సాయంత్రం కూడా ఆత్మకూరు బైపాస్ వద్దకు రాగానే కూడా అక్కడికి నవీన్, లోకేష్, భరత్ ఈ 4గురు కూడా అక్కడ అతన్ని అటకాయించినట్టుగా సీన్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి కూడా బంగారం కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసులో దాదాపుగా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఎక్కడా లేకుండా కూడా చాలా జాగ్రత్త పడ్డారు పోలీసులు. దీన్ని చేయించడానికి కూడా దాదాపుగా వారం వరకు టైం కూడా పట్టింది. అంటే ఎటువంటి సీసీ ఫుటేజ్లు కానీ నుంచి అంటే వాళ్ళు దాదాపుగా మొత్తం అంతా కూడా హెల్మెట్ ధరించారు. మొత్తం అంతా కూడా వాళ్ళు హెల్మెట్ ధరించి కూడా వచ్చి చోరీ చేశారు. ఈ చోరీకి మొత్తం సొమ్ము అంతా కూడా లోకేష్ అనే వ్యక్తి ఇంట్లో కూడా దాచిపెట్టారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనా వేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అతన్ని రికవర్ చేశారని చెప్పేసి పోలీసు చెప్తున్న పరిస్థితి ఉంది. బలరాం, అంటే కంప్లైంట్ ఇచ్చిన నాగరాజునే పోలీసులు ఏ రకంగా గుర్తించగలిగారు? ఇది ఎన్ని రోజుల క్రితం నుండే ఒక పక్కా ప్లాన్ గా జరిగిందని భావిస్తున్నారు? గతంలో ఏమైనా నాగరాజుపై ఆరోపణలు ఉన్నాయా? నాగరాజు అనే వ్యక్తి కూడా చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడని చెప్పేసి కూడా అతను ఓనర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దివి రాము కూడా చాలా కాలం నుంచి అతని దగ్గర చాలా జాగ్రత్తగా పనిచేస్తానని చెప్తున్నారు. అయితే ఈ అధిక డబ్బులు కూడా వసూలు చేసుకుందాము, లేదనుకుంటే మన చోరీ చేసిన సొమ్ముతో కూడా అందరూ జల్సాలు చేసుకుందాం, మన సెటిల్ అయ్యే ఉద్దేశంతో కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ముందుగా దాదాపుగా అతని వ్యక్తిత్వం కూడా చాలా మంచిని చెప్పి అందరం కూడా చాలా వరకు కూడా నమ్మకించిన పరిస్థితి ఉంది. వీళ్ళందరిలో కూడా ఇక్కడ అంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా హెల్మెట్ ధరించుకొని మొత్తం పక్కాగా ప్లాన్ తోనే కూడా ఈ చోరీ చేశారని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతున్నారు. అంటే నాగరాజు కూడా కొద్ది కాలంగా కూడా అతని ప్రవర్తన కొద్దిగా అనుమానించని చెప్పేసి కూడా రాము చెప్తున్నాడు. అయినా కానీ ఆ రోజు శనివారం కావడం, అక్కడి నుంచి కూడా బంగారం మొత్తం అంతా కూడా ఇంటికి చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవడం, దాంతో పాటుగా స్కూటీ మధ్యలో 4 కేజీల బంగారాన్ని పెట్టుకుని వచ్చారని చెప్తున్నారు. అది కూడా నమ్మకంగా లేని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా కానీ స్కూటీ డిక్కీలోనే బంగారం కానీ మిగతా వస్తువులు కానీ దాచిపెడతారు. అలాంటిది స్కూటీ మధ్య భాగంలో కూడా అతను పెట్టినని చెప్పేసి కూడా చెప్పడంతో దాంతో పాటుగా 4గురు కూడా అక్కడ అతని హెల్మెట్ ధరించుకుని వెంబడించడం, అతను గమనించకపోవడం కూడా మొత్తంగా కూడా అతని ఇంటి దొంగ పని అని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేశారు. దీంతో కూడా నాగరాజును కూడా తన దగ్గర చెల్లి విచారించక కూడా ఈ భారీ చోరీ వ్యవహారం అయితే పూర్తిగా బయటపడింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.